ఈమె హృదయం చాలా స్వచ్ఛంగా ఉంది. ఇలాంటి దానికోసమే ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. ఈమె మనసులోకి ప్రవేశిస్తే నా శక్తి మళ్ళీ మేల్కొంటుంది. నా కోసం ఆ దేవుడే పంపించినట్టు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇది సాధారణమైన విషయం కాదు. ఈ అడవిలో ఇలా ఒంటరిగా వృద్ధురాలు ఉండడం ఏంటి? నాకెందుకు అనుమానంగా ఉంది. నిజంగా ఈమె దారి తప్పిందా లేక ఏదైనా మాయా? సీతంపేట అనే గ్రామంలో సీత అనే యువతి తల్లితో కలిసి నివసిస్తూ ఉండేది. తనకున్న ఆవులను మేపి వాటి పాలను తీసుకుని గ్రామంలో అమ్ముతూ జీవనం సాగించేది. ఓ రోజు సీత ఆవులకి గడ్డి వేస్తూ ఇలా అంటుంది. ఏమ్మా లక్ష్మి, అలా చూస్తున్నావేంటి? ఈరోజు నీకిష్టమైన జున్నుగడ్డి తేలేదనా? ఈరోజు వేరే పనుండి వెళ్లలేదు. రేపు తీసుకొస్తాలే, ఏం బాధపడుకో, సరేనా? ఈ రోజుకి దీంతో సరిపెట్టుకో. నువ్వు తింటూ ఉండు, నేను ఊళ్ళోకెళ్ళి పాలు పోసొస్తాను అంటూ ఇంట్లోకెళ్ళి పాలు తీసుకుని బయలుదేరుతుంది. అమ్మా, నేను పాలు పోయడానికి వెళ్తున్నా. వచ్చేసరికి సత్తి కట్టు. రాగానే ఆవుల్ని తీసుకుని మేతకెళ్ళాలి. అమ్మా సీత, నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా. అదేంటమ్మా అలా అంటావ్? బాధెందుకు? పెళ్లి చేసుకుని సంతోషంగా అత్తారింటికెళ్లాల్సిన వయసులో క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్నావు కదమ్మా. అమ్మా, ఇందులో కష్టమే ఉంది. తీరిక లేకుండా పనుంటేనే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఇక పెళ్ళంటావా, ఎప్పుడు జరగాలని ఉంటుందో అప్పుడు నువ్వొద్దన్నా జరుగుతుంది. దాని గురించి ఎక్కువ ఆలోచించుకో, ఆలస్యం అవుతుంది. ఇక నేనెళ్ళొస్తాను అంటూ పాలు తీసుకుని గ్రామంలో అమ్మడానికి వెళుతుండగా కొంత దూరం వెళ్లాక దారిలో ఒక ముసలి బిచ్చగాడు చెట్టు కింద నీరసంగా కూర్చుని వంటటం చూసి సీత దగ్గరికెళ్తుంది. అయ్యో తాతా, ఏమైంది? అలా ఉన్నావేంటి? ఒంట్లో బాలేదా? దాహంగా ఉంది తల్లి, కాస్త మంచినీళ్లుంటే ఇస్తావా? బాగా నీరసంగా ఉన్నావు. మంచినీళ్లు కాదు, ముందు ఈ పాలు తాగు, కొంచెం శక్తి వస్తుంది అంటూ వెంటనే తన దగ్గరున్న గ్లాసులో పాలు పోసి ఇస్తుంది. వద్దులే అమ్మా, నువ్వు కష్టపడి పాలమ్ముకున్నావు. నీ దగ్గరున్న పాలు నాకు పోసేస్తే నీకు తక్కువ డబ్బులొస్తాయి. కాబట్టి మంచినీళ్లుంటే ఇయ్యమ్మా. ఈ ఒక్కరోజు 4 రూపాయలు తక్కువ వచ్చినంత మాత్రాన ఏం కాదులే తాతా. ఇప్పుడు నీ ఆకలి తీరడం ముఖ్యం. తాగు. నీ మనసు కూడా పాలలా స్వచ్ఛమైంది తల్లి. నువ్వు చల్లగా ఉండాలమ్మా. సరే తాతా, ఇక నేను వెళ్తాను. అందరూ పాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది సీత. అలా వెళ్లిన సీత రాములమ్మ ఇంటికి వెళుతుంది. అవునీ సీత, పక్క వీధిలో పాలు తక్కువ ధరకే పోస్తున్నారు. నువ్వేమో పైసా కూడా తగ్గించవు. ఎందుకు? వాళ్ళు పోసే పాల గురించి నాకు తెలీదమ్మా. కాని ఈ పాలు తాగి ఏ చిన్న బిడ్డకైనా జబ్బు చేస్తే ఆ పాపం నేను మోయలేను బాబూ. పాలలో నీళ్ళో లేక ఇంకేదేనో కలిపి ఎక్కువ డబ్బు సంపాదించినా ఆ పాపపు సొమ్ముతో నా సొరుగు నింపుకోవడం నాకిష్టం లేదు. కష్టపడి సంపాదించే రూపాయిచ్చే నిద్ర మోసంతో సంపాదించే 1000 రూపాయలివ్వవు కదమ్మా. నువ్వు చెప్పేది నిజమేనే, అందుకేగా రూపాయి ఎక్కువైనా నీ దగ్గరే కొంటున్నావు. సరేలే, ఇటివ్వు. అలా పాలన్నీ అమ్మి ఇంటికి వస్తుంది సీత. అలసిపోయొచ్చిన సీతను చూసి తల్లి ఇలా అంటుంది. ఎందుకు సీత, ఇంత ఎండలో అంత దూరం వెళ్లి పాలమ్ముతావు? దగ్గర్లో ఎవరికైనా పోయొచ్చు కదా. అమ్మా, పాపం అటువైపు ఒక ముసలి దంపతులుంటారు. వాళ్ళకి పాలు తెచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. నేను వెళ్తేనే వాళ్ళకి పాలు దొరుకుతాయి. వాళ్ళకి సహాయం చేసినట్టుంటుంది కదా. అందుకే ఎండైనా అక్కడి వరకు వెళ్లాల్సొస్తోంది. అయినా ఈ ఎండ నాకేం అనిపించదమ్మా. సరే సరే, సర్ది కట్టావా? మేతకి తీసుకెళ్లే సమయం అయింది. అంతా సిద్ధం చేశాను, కొంచెం అన్నం తిని వెళ్ళు. అలా పాలమ్మే వచ్చాక ప్రతిరోజులాగే సీత తన ఆవులను తీసుకుని గ్రామం బయట ఉన్న పచ్చని మైదానానికి వెళ్తుంది. ఆవులు ప్రశాంతంగా గడ్డి మేస్తుండగా సీత ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. చుట్టూ పక్షుల కిలకిల రావాలు. అంతా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అప్పుడే ఆ దారిలో ఒక అందమైన యువకుడు నడుచుకుంటూ వెళుతూ సీతను చూసి ఆగిపోతాడు. ఆహా, ఎంత అందంగా ఉంది అమ్మాయి. ఇంత అందమైన అమ్మాయిని నేనెప్పుడు చూడలేదు అనుకుంటూ అతను సీత దగ్గరికి వస్తాడు. ఇదిగో అమ్మాయి, రామాపురం ఇక్కడికి ఎంత దూరంలో ఉంటుందో నీకు తెలుసా? ఇక్కడ్నుండి ఇంకో 2 మైళ్ళు వెళ్తే వస్తుంది. ఇంతకీ నువ్వు ఇక్కడే ఉంటావా? నీ పేరేంటో తెలుసుకోవచ్చా? నా పేరు సీత. ఇక్కడే దగ్గరలో ఉన్న సీతంపేటలో ఉంటాను. ఆవుల్ని మేపడానికి ఇక్కడికొస్తూ ఉంటాను. ఓహో, నా పేరు రాజు. నిన్ను చూసి ఆగకుండా వెళ్ళలేకపోయాను. ఎందుకలా అంటున్నారు? నిజం చెప్తున్నాను, నీలో ఏదో ప్రత్యేకత ఉంది. సాదాసీదాగా ఉన్నా చాలా అందంగా కనిపిస్తున్నావు నువ్వు. ప్రతిరోజు ఇక్కడికే వస్తావా? అవునవును,
ప్రతిరోజు ఈ సమయానికి ఇక్కడికే వస్తాను. ఎందుకు? ఏం లేదు, పని ముగించుకుని తిరుగు ప్రయాణంలో వస్తాను నేను. అప్పుడు నీతో ఒక విషయం మాట్లాడాలి. మీరు నాతో మాట్లాడ్డానికి ఏముంటుంది బాబూ, నేను ఆవుల దగ్గరికెళ్తాను, అవి దూరంగా వెళ్ళిపోతున్నాయి అనుకుంటూ సీత ఆవుల వైపు వెళ్ళిపోతుంది. రాజు ఆమె వెళుతున్న దిశగా చూస్తూ తను వెళ్లవలసిన రామాపురం వైపు ప్రయాణం కొనసాగిస్తాడు. అలా రామాపురం వెళ్లిన రాజు పని ముగించుకుని 2 రోజుల తర్వాత తిరుగు ప్రయాణంలో అదే స్థానంలో మళ్లీ సీతని కలుస్తాడు. ఏం బాబూ, మీ ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నాకు చెప్పేటంత ముఖ్యమైన విషయం ఏంటబ్బా? నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి కాదనకు. నేను ఒక పేదమ్మాయిని. నా దగ్గర డబ్బు ఆస్తి ఏమీ లేవు. మిమ్మల్ని చూస్తుంటే ఉన్నత కుటుంబం వారిలా ఉన్నారు. మీలాంటి వాళ్ళు నన్నెందుకు పెళ్లి చేసుకుంటారు? నాకు నీ ఆస్తిపాస్తులు ఏం అవసరం లేదు. నా దగ్గర చాలా ధనం ఉంది. పెళ్లి చేసుకుంటే చాలు. ఈ విషయం గురించి మా అమ్మతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను అంటుండగా అప్పుడే ఒక వృద్ధుడు అక్కడికి వస్తాడు. రాజా, మీరిక్కడున్నారేమిటి? తాత, ఇతను మీకు తెలుసా? తెలుసమ్మా. ఈయన సాధారణ యువకుడు కాదు. ఇతను మన సమీప రాజ్యం యొక్క రాజకుమారుడు. ఏమిటి, మీరు రాజకుమారుడా? మీరు రాజకుమారుడనే విషయం నాకెందుకు చెప్పలేదు? నేను ముందే చెప్తే నువ్వు నాతో ఇలా స్వేచ్ఛగా మాట్లాడేదానివా? కాని నేనొక పశువులు కాసే పేదమ్మాయిని. మీ స్థాయికి సరిపోను. మీ తల్లిదండ్రులు నన్నొప్పుకోరు. స్థాయి అంటే ఆస్తి అంతస్తులు మాత్రమే కాదు సీత, మంచి మనసు కూడా. నువ్వు, నీ మనసు నాకు చాలా నచ్చింది. నా తల్లిదండ్రులు నా నిర్ణయం ఎప్పుడూ కాదనరు. నన్ను నమ్ము. మీరు చెప్పేది నిజమేనా? నిజంగానే నన్ను పెళ్లి చేసుకుంటారా? అవును సీత, నువ్వే నా జీవిత భాగస్వామి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అలా ఆ రోజు రాజు చెప్పిన మాటలు ఆలోచిస్తూ సాయంత్రం ఆవుల్ని తీసుకుని ఇంటికి వస్తుంది సీత. వచ్చావా సీత? ఏంటి ఇవాళ ఇంత ఆలస్యమైంది? అవునమ్మా, ఆవులు కొంచెం దూరం వెళ్ళిపోయాయి, అందుకే ఆలస్యమైంది అంటూ ఆలోచనలో పడుతుంది సీత. కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత సీత ఏదో ఆలోచిస్తున్నట్టు గమనించిన తల్లి ఇలా అడుగుతుంది. ఏమైంది సీత? ఏదో ఆలోచిస్తున్నావు? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అమ్మా, నేను ఆవులు మేపడానికెళ్లే చోట ఒక యువకుడొచ్చాడు. ఎవరతను? అతని పేరు రాజు. మంచి మనిషిలాగే అనిపించాడు. నాతో చాలా గౌరవంగా మాట్లాడాడు. ఈ రోజుల్లో అందరూ అలాగే మాట్లాడతారు. ఎవరినైనా సులభంగా నమ్మకూడదు. కాదమ్మా, అతను నిజంగా మంచివాళ్లా అనిపిస్తున్నాడు. అప్పుడే బయట్నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. సీతా! సీత, ఆమె తల్లి బయటకు వచ్చి చూస్తే ఎదురుగా రాజు నిలబడి ఉంటాడు. అతన్ని చూసిన సీత, అరే, మీరిక్కడికెలా వచ్చారు? మీ అమ్మగారిని కలవడానికొచ్చాను. చెప్పు బాబూ, ఏ పని మీద వచ్చారు? అమ్మా, నేను సీతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు మీ అంగీకారం కావాలి. ఏమంటున్నావు బాబూ? మేము పేదవాళ్ళం. మా దగ్గర ఏముంటుంది? నాకు ఆస్తి అంతస్తులు అవసరం లేదమ్మా. అమ్మా, మీరు ఆందోళన చెందకండి. ఇతడు సాధారణ వ్యక్తి కాదు, చాలా ఉన్నత కుటుంబానికి చెందినవాడు. మీరు ఒప్పుకుంటే సీతను గౌరవంగా పెళ్లి చేసుకుని తీసుకెళ్తారండి. అమ్మా సీత, నీ అభిప్రాయం ఏంటమ్మా? నీ అభిప్రాయమే నా అభిప్రాయమమ్మా. బాబూ, మీది ఉన్నత కుటుంబమైనా కూడా మాలాంటి పేదవాళ్ల దగ్గరకు వచ్చి ఇలా అడగటం గొప్ప విషయం. సీతని నీకిచ్చి పెళ్లి చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. అలా ఒక మంచి ముహూర్తాన సీతను పెళ్లి చేసుకుని తన వెంట తీసుకుని రాజ్యానికి బయలుదేరతాడు రాజు. పచ్చని పొలాలు దాటుకుంటూ అడవి మార్గంలో పయనిస్తూ ఉండగా, యాండి, మధ్యాహ్న సమయం కదా, ఎండ ఎక్కువగా ఉంది, అలసటగా కూడా ఉంది. కొద్దిసేపు ఇక్కడ సేద తీరుదామా? అలాగే సీత, ముందు ఒక పెద్ద చెట్టుంది, అక్కడ కూర్చుందాం పద అంటూ ఇద్దరూ వెళ్లి ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చుంటారు. చల్లని గాలి వీస్తూ ఉంటుంది. ఈ అడవిలో ప్రయాణం నీకు కష్టంగా ఉందేమో అనిపిస్తోంది సీత. అలా ఏం లేదండి, ఎక్కువ దూరం నడిచాం కదా, అందుకే ఇలా ఉంది. అయినా మీరు తోడుండగా నాకేం కష్టం ఉండదు. ఇంకా కొద్ది దూరమే ఉంది సీత. అక్కడికి చేరాక నీకు ఎలాంటి కష్టం ఉండదు, సంతోషంగా ఉండొచ్చు. యాండి, ఇందాకటి వరకు పక్షుల కిలకిల రావాలతో అడవంతా సందడిగా ఉంది కదా, ఒక్కసారిగా అంతా ఎందుకు నిశ్శబ్దంగా మారిపోయింది? గాలి కూడా వేయడం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అది నీ భయం సీత. అడవిలోకెళ్లే కొద్దీ ఇలాగే ఉంటుంది. నువ్వు విశ్రాంతి తీసుకో. లేదు, ఈ అడవి చాలా అందంగా ఉంది, కానీ నాకెందుకో కొంచెం భయంగా కూడా ఉంది. నేనున్నాను కదా సీత, నీకేం కాదు, భయపడకు. మిమ్మల్ని ఒక విషయం అడగనా? అడుగు సీత. మీరు ఇంత ఉన్నత కుటుంబానికి చెందినవారు కదా, మరి నాలాంటి పేదమ్మాయిని ఎందుకు ఎంచుకున్నారు?
సీత, నీ అందం, నువ్వు కష్టపడే స్వభావం నన్ను ఆకర్షించాయి. మా రాజ్యంలో చాలామంది అమ్మాయిలుంటారు, కాని నీలాంటి మనసున్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఈయన నన్నెంతో గౌరవంగా చూసుకుంటున్నారు. నిజంగా నేను అదృష్టవంతురాలనిపిస్తోంది. అప్పుడే దగ్గర్లో ఎక్కడో ఆకులు కదులుతున్న శబ్దం వినిపిస్తుంది. ఏమండి, ఏదో శబ్దం వినిపిస్తోంది. భయపడకు సీత, నేను చూసొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఆకులు కదులుతున్న శబ్దం మరింత స్పష్టంగా వినిపిస్తుంది. ఏమో, ఏదో ప్రమాదం దగ్గరగా వస్తున్నట్టుంది. మీరు వెళ్ళకండి, వెనక్కొచ్చేయండి. ఎవరక్కడ? మర్యాదగా బయటికి రండి. కొద్ది క్షణాల తర్వాత పొదల వెనుక నుంచి ఒక వృద్ధురాలు వచ్చి తీక్షణంగా సీత వైపు మౌనంగా చూస్తూ ఉంటుంది. ఈమె హృదయం చాలా స్వచ్ఛంగా ఉంది. ఇలాంటి దానికోసమే ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. ఈమె మనసులోకి ప్రవేశిస్తే నా శక్తి మళ్ళీ మేల్కొంటుంది. బిడ్డలారా, భయపడకండి. నేను దారి తప్పిపోయాను. ఎటు వెళ్లాలో నాకు అర్థం కాకుండా ఉంది. అయ్యో పాపం, అమ్మా, మీరిక్కడికి ఎలా వచ్చారు? నేను దగ్గరలోనే ఒక గ్రామానికి వెళుతూ ఈ అడవిలో దారి తప్పిపోయాను. చాలా రోజులుగా ఇక్కడే తిరుగుతున్నాను. దారి కనిపించడం లేదు. ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మీరొచ్చారు. చాలా దాహంగా ఉంది. మంచినీళ్లుంటే ఇవ్వమ్మా అని అనగానే భయంగానే సీత తన దగ్గర ఉన్న మంచినీళ్ళిస్తుంది. నా కోసం ఆ దేవుడే పంపించినట్టు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇది సాధారణమైన విషయం కాదు. ఈ అడవిలో ఇలా ఒంటరిగా వృద్ధురాలు ఉండడం ఏంటి? నాకెందుకు అనుమానంగా ఉంది. నిజంగా ఈమె దారి తప్పిందా, లేక ఏదైనా మాయా? అవును, మీరెక్కడికి వెళుతున్నారు? చూస్తుంటే కొత్త జంటలా ఉన్నారు. మీరు చెప్పేది నిజమే. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఊరు తీసుకెళ్తున్నాను. కానీ ఈ దారి వెంట ఎందుకెళ్తున్నారు? ఇక్కడ ప్రమాదం ఉంటుందని తెలియదా? ఇది బాటసారులు వెళ్లే మార్గం కాదు. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. ఈ అడవిలో మనుషులు కనిపించినా వారు మాయో నిజమో కనిపెట్టడం చాలా కష్టం. సీతకు ఆ వృద్ధురాలి మాటలు వినగానే మనసులో ఉన్న భయం ఎక్కువవుతుంది. అమ్మా, మీరు కూడా మాతో కలిసి రండి. మేము మీకు దారి చూపిస్తాం. మీరు కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సీత జాలితో అన్న మాటలకు రాజు ఒక్క క్షణం ఉలిక్కిపడతాడు. ఆ వృద్ధురాలి కళ్లల్లో ఏదో వింతైన చూపును అతను గమనిస్తాడు. కాని సీత అమాయకత్వానికి, దయాగుణానికి అడ్డు చెప్పలేకపోతాడు. ముగ్గురూ కలిసి ప్రయాణం కొనసాగిస్తారు. మార్గమధ్యలో ఆ వృద్ధురాలు సీతతో ఇలా అంటుంది. చూడు తల్లి, ఈ అడవిలో ఒక రహస్యముంది. ఇక్కడ ఎవరైతే తమకు అత్యంత ఇష్టమైన వస్తువులను ఇతరులకు త్యాగం చేస్తారో వారికి అద్భుతమైన వరం లభిస్తుంది. నీ దగ్గర అలాంటిదేమైనా ఉందా? అమ్మా, నా దగ్గర ఉన్న ఆస్తల్లా ఆవులే. ఇప్పుడు అవి కూడా నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్నది కేవలం నా మనస్సు, నా భర్త తోడు మాత్రమే. నాకెందుకో ఈ ముసలమ్మ మాటలు చూస్తుంటే ఏదో కీడు జరుగుతుందేమో అనిపిస్తోంది అని అనుకుంటుండగానే ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమవుతుంది. అకస్మాత్తుగా రాజు స్పృహ తప్పి కింద పడిపోతాడు. అయ్యో, ఏమండి, ఏమైంది మీకు? ఎందుకలా పడిపోయారు? లేవండి. అమ్మా, ఈయనకేమైంది? ఈ అడవిలో మనుషులు మాయో నిజమో కనిపెట్టడం కష్టమన్నారు. మీరేనా ఈ మాయ చేసింది? దయచేసి ఈయన్ని వదిలేయండి. అప్పటి వరకు ఆపదలో ఉన్న వృద్ధురాలు అనుకున్న ఆమె ఇప్పుడు మృత్యుదేవతలా కనిపిస్తుంది. సీత, ఇతను బతకడం నీ చేతుల్లోనే ఉంది. నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పమ్మా, ఈయన బతుకుతారంటే ఏం చెప్పినా చేస్తాను. అయితే విను, నేను సాధారణ వృద్ధురాల్ని కాదు. ఈ అడవిని శాసించే మృత్యుదేవతను. నీ స్వచ్ఛమైన ఆత్మ నా శక్తిని పెంచుతుంది. నువ్వు మరణిస్తేనే ఇతనికి ప్రాణదానం జరుగుతుంది. ఆలోచించుకో. నువ్వు ఇప్పుడే ఈ రాజకుమారుణ్ణి పెళ్లి చేసుకుని మహారాణివి కాబోతున్నావు. ఆ హోదాను, సుఖాలను వదులుకుని మరణానికి సిద్ధపడతావా? అమ్మా,
నాకు లోకమే తెలియని రోజుల్లో నా తల్లే నా ప్రపంచం. ఒక సామాన్య పశువుల కాపరిని తన రాజ్యానికి మహారాణిని చేయాలనుకున్న ఈ గొప్ప మనిషి బతకాలి. ఈయన బతికితే కొన్ని వేల మంది ప్రజలకు మంచి జరుగుతుంది. అందుకు నా ప్రాణం పోయినా పర్వాలేదు. అమ్మా, మీరు దారి తప్పిన వృద్ధురాలనుకున్నాను, కానీ మీరు ప్రాణాలు కోరుతారా? నాకు కావాల్సింది నీ ప్రాణం, కానీ అది నీ స్వతహాగా ఇవ్వాలి. అప్పుడే నాకు ఉపయోగపడుతుంది. నా భర్త క్షేమంగా ఉంటాడంటే నా ప్రాణం ఇవ్వడానికి నేను సిద్ధమే. నా ప్రాణం తీసుకో అంటూ సీత కళ్ళు మూసుకుని ప్రాణత్యాగానికి సిద్ధమవుతుంది. తనకు కావలసిన ఆత్మ దొరికిందనే సంతోషంతో ఆ వృద్ధురాలు, ఘోర, ప్రత్యక్షమవు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆత్మ దొరికింది. ఇక పంచభూతాలు మన ఆధీనంలో ఉంటాయి. రా రా, వచ్చి ఈ ఆత్మని బయటకు తీసి బంధించు అని అనగానే ఒక్కసారిగా భూమి కంపిస్తుంది. ఒక మాంత్రికుడు ప్రత్యక్షమవుతాడు. చెప్పు, ఎందుకు పిలిచావు నన్ను? అదిగో ఆ పిల్ల. ఆమె హృదయం చాలా పవిత్రమైనది. ఆమె ఆత్మను తీసి నాకివ్వు. నేను మళ్ళీ యవ్వనాన్ని, శక్తిని పొందుతాను. సీత తన ప్రాణం పోతుందని భావించి కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. ఇంతలో అకస్మాత్తుగా అడవి అంతా దివ్యమైన వెలుగుతో నిండిపోతుంది. ఆ వెలుగులో ఆ వృద్ధురాలు, మాంత్రికుడు మాయమై సాక్షాత్తు వనదేవత ప్రత్యక్షమవుతుంది. సీత, కళ్ళు తిరుగు బిడ్డ. మరణాన్ని చూసి కూడా భయపడని నీ ప్రేమ, నీ నిస్వార్థం నన్ను కదిలించాయి. సీత కళ్ళు తెరిచి చూసేసరికి రాజు నిలబడి ఉంటాడు. ఎదురుగా వనదేవత కనిపిస్తుంది. అమ్మా లోకమాత, మా కష్టాలను చూసి కరుణించావా తల్లి? మా ప్రాణాలు కాపాడిన నీ చరణాలకు కోటి ప్రణామాలు. మహాదేవి, శక్తి స్వరూపిణి, నీ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి భాగ్యం కలిగించినందుకు ధన్యుణ్ణి తల్లి. సీత, నీ నిస్వార్థం, నీ త్యాగగుణం నన్ను మెప్పించాయి. ఇదిగో ఈ బంగారావుని నా కానుకగా తీసుకో. ఇది ఉన్న చోట దుష్టశక్తి, ఆకలి, దరిద్రం ఉండవు. నువ్వు వెళ్లే రాజ్యంలో అందరూ సుభిక్షంగా ఉంటారు. వనదేవతకు నమస్కరించి రాజు, సీత సంతోషంతో బంగారు ఆవును తీసుకుని రాజ్యానికి చేరుకుంటారు. అలా సీత, రాజు సుఖ సంతోషాలతో రాజ్యపాలన చేస్తూ పేదరికాన్ని రూపుమాపుతారు.